వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో SIR కార్యక్రమంపై నాయకులు కార్యకర్తలకు అవగాహన సదస్సు నిర్వహించడంతో పాటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం చైర్మన్ జనసేన పార్టీ తిరుపతి జిల్లా కార్యదర్శి కొట్టె సాయి ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ SIR కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ చురుకుగా పాల్గొని ఓటర్లకు అవగాహన కల్పించాలని, స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఓటర్ల జాబితాలో ఎలాంటి లోపాలు లేకుండా ఎన్నికల ప్రక్రియ సక్రమంగా జరిగేలా అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే గత ప్రభుత్వం ప్రజలను ఎన్నో ఇబ్బందులకు గురిచేసి రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీసిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజా సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు. అలాగే కూటమి విజయానికి కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ దమ్ము ఓట్లు వాళ్ళు నడువించాలంటే మనం ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ మన బీజేపీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ ప్రతి ఒక్క బిఎల్ఓలు ఇంటింటికి వెళ్ళి మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ వాళ్ళకి తెలియజేసి అదేవిధంగా దొంగ ఓట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ఓట్లందరినీ మనం తీసేసి మనం ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయాలి ఫస్ట్. ఆ తర్వాత మనం కూటమి ప్రభుత్వం బలం అవ్వాలి. రోజు రోజుకి పలసపడిపోతున్నాం. నాకు ఇది నచ్చట్లేదు. మనకి ఎక్కడ ఏ మనస్పార్థాలు ఉన్నాయో అవన్నీ తొలగించుకొని ఈ మీటింగ్ ఇలా కాదు, ఇంకా బ్రహ్మాండంగా చేసుకునే విధంగా నెల ఒక కూటమి మీటింగ్ జరిగే విధంగా మనం ముందరకు తీసుకెళ్ళాలి. ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయో, ఏ కార్యకర్తకి ఏ సమస్యలు ఉన్నాయో ఆ నాయకులు వాళ్ళని పిలిపించి వాళ్ళ ఎందుకు ఇంత ముందులాగా యాక్టివ్గా లేరు వాళ్ళు తెలుసుకొని వాళ్ళని ముందరకు తీసుకెళ్లే బాధ్యత మన అందరిలోనే ఉంది. టీడీపీ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ బలంగా కొన్ని సంవత్సరాల నుంచి నాటుకుపోయిన పార్టీలు, మీ నాయకత్వం, మీ పార్టీ మీ గుండెల్లో, మీ రక్తాల్లో ఊడిపోయినాయి. కానీ ఆ ఊడిపోయిన మీ యొక్క దీన్ని మళ్ళీ పునరుద్ధరించే విధంగా మీ నాయకులందరూ శ్రమించుకొని ఎక్కడెక్కడ ఏ కార్యకర్తకి ఏ ప్రాబ్లం జరుగుతుందో వాళ్ళందరినీ గుర్తించి కూటమి ప్రభుత్వం అందరికీ న్యాయం జరిగే విధంగా నాయకులందరూ తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ ఒక మీటింగ్ లో తెలియజేస్తున్నాను. లాస్ట్ మంత్ అండ్ ఈ మంత్ ఈరోజు టెంపుల్ నెంబర్ 1 ప్లేస్ లోకి వచ్చింది. ఈ ఒక నెంబర్ 1 ప్లేస్ రావడానికి కూటమి ప్రభుత్వం, మా బోర్డు మెంబర్లు మరియు ఈఓ గారు, అక్కడున్న ఎంప్లాయీస్ అందరూ కూడా కష్టపడ్డాము. దీన్ని ఇంకొక విషయం చెప్తున్నాను. ప్రతిరోజు ఫర్ డే టికెట్స్ రూపంలో 250, 500 టికెట్స్ రూపంలో మన కూటమి ప్రభుత్వంలో అందరూ కొన్ని ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టకుండా, ఆయా అధికారులు ఇబ్బంది పెట్టకుండా టికెట్స్ వెళ్తున్నారు. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాది ప్రభుత్వం, మాది ఇది అని లేకుండా మీరు చూపించే ఈ ఒక నిబద్ధతే ఆ ఒక వైసీపీ గొంటలి పార్టీకి మనం నిదర్శనం. ప్రతిరోజు 10 లక్షల రూపాయలు కలెక్షన్ కొత్తగా మనం క్రియేట్ చేశాం కూటమి ప్రభుత్వం వచ్చాక. అంతకుముందు ఈ కలెక్షన్స్ లేవు, ఈ టికెట్ లేవు. అంటే మన నిజాయితీ ఎలా ఉందో, ప్రజల్లో మనం ఎలా పనిచేస్తున్నామో ఇది కూడా ఇది మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలందరి ప్రతి ఇంట్లో తెలియజేయాలి. ఒక పాంప్లెట్ రూపంలో మనం రెడీ చేసుకుని ప్రతి ఇంటికి వెళ్ళే రాబోయే 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం ఇలానే ఉంటుందని తెలియజేయాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారు ప్రతి మీటింగ్ లో చెప్తున్నారు, ఎక్కడా కూడా మనం తగ్గకూడదు. ప్రజల్లో అభివృద్ధి చేసినవన్నీ మనం చేయాలి. ఆయన తీసుకున్న శాఖలన్నీ కూడా ఈరోజు అద్భుతంగా ఉన్నాయి. రోడ్లు కానీ, విలేజ్ల్లో డ్రైనేజీలు కానీ ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఆయన అంత నిబద్ధతతో పనిచేస్తున్నాడు. అవన్నీ కూడా మనము ప్రజల్లో 130